తను ఎవరైతే ప్రేమించాలనుకుందో తను రావటం, మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం, మా ఇంట్లో పెట్టడం, మేము దానికి యాక్సెప్ట్ చేయటం, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకోవటం, డేట్ ఫిక్స్ చేసుకోవటం, మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయటం, జనవరి 17 అనే విధంగా 2020 జనవరి 17 మ్యారేజ్ అని ఇలా అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ వరకు ప్రిపేర్ అయిన టైంలో అది వాళ్ళు అవతల నుంచి రిజెక్ట్ చేశారు. ఎందుకు? రిజెక్ట్ చేశారంటే మనకు ముందు తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేసినట్టు. అంటే మనం మాట్లాడుకున్న రోజు లేని వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఫ్యామిలీ అన్నాక 10 మెంబర్స్ ఉంటారు కదా, ఆ మెంబర్స్లో ఎవరు మనం మాట్లాడుకున్న రోజు లేరు. తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు ఆ అబ్బాయిని తను వద్దన్నట్లుగా. ఎందుకంటే తనకి అమ్మా నాన్న లేరంట, పేరెంట్స్ వాళ్ళ తాత వాళ్ళ దగ్గర పెరిగాడు. అందువల్ల ఏంటంటే అక్కడ కొంచెం తను అటు సరెండర్ అవ్వాల్సి వచ్చినట్టు అని తర్వాత తెలిసింది మనకి ఈ విషయం అంతా. అయితే ఏంటంటే తను చెప్పింది ఏంటంటే ఇలా కొంచెం అభ్యంతరం చేస్తున్నారు, ఇంకొక నాకు 4 days గ్యాప్ ఇస్తే కనుక మీ ఇంటికి ఎంగేజ్మెంట్కి వస్తామని చెప్పారు. ఎందుకంటే మనం అక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత రాకపోతే కాల్ చేస్తే అప్పుడు చెప్పారు రావట్లేదని. అలా అలా ఎలాగ మనం ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తాం కదా అంటే ఇట్లా ఇంట్లో కొంచెం చిన్న అబ్జెక్షన్ వచ్చింది. ఒక 4 days టైం ఇస్తే నేను తీసుకొని వస్తాను. ఎందుకు బ్రీఫ్గా చెప్తున్నాను అంటే ఇవన్నీ చాలా రీజన్స్ మాట్లాడుతున్నాం కదా, అందుకని కొంచెం బ్రీఫ్గా చెప్తాను ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనకున్నది ఒకటే అమ్మాయి కదా, తను ఇష్టపడిన వాళ్ళతో చేద్దామని మేము అందరం ఓకే అనుకున్నాం, జాయింట్ ఫ్యామిలీకి కూడా కలిసి. కానీ తను అలాగా రిజెక్ట్ చేయటం అనేది మళ్ళీ 4 days తర్వాత వస్తాను అని కన్విన్స్ చేసి మామూలుగా తీసుకొని వస్తామని చెప్పారు. అది అయిపోయింది. ఈలోపు మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చినాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోయింది జనవరి 2. జనవరి 2 ఆ రోజు మేమందరం ఇంట్లోనే ఉన్నాము. లంచ్ వరకు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు, లంచ్ చేసి వెళదామని ఉన్నాం. అప్పుడు మా అమ్మాయి కూడా ఉంది, తను మాతో పాటు లంచ్ కూడా చేసింది. మేము లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాం. ఇంకా తను ఈవినింగ్ వాళ్ళ మదర్ వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్ళటం, షాపింగ్ అయిపోవటం, అప్పుడు మరలా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తను కాల్ మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిపోయిందంట. పైకి వెళ్ళిపోయింది అంతే. తర్వాత ఒక 1 hour తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, ఆ ఫ్రెండ్ చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. తను ఏం చేశాడంటే మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేశారు, మా బ్రదర్ వాళ్ళ పాపకు కాల్ చేశారు, స్పందన ఎక్కడ ఉందో చూడండి. అప్పుడు తను వచ్చేసి హడావుడి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి చూస్తే తను అక్కడ ఈవినింగ్ 7:40 ఆ టైంలో తను హ్యాంగ్ చేసుకుంది. అంటే యాక్చువల్గా మనకి ఎందుకు జరిగిందో కూడా తెలియదు. అప్పుడు పొజిషన్ అసలు ఎందుకు జరిగిందో తెలియదు. ఎందుకంటే మనం మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాము, ఏర్పాట్లు జరుగుతున్నాయి, కళ్యాణ మండపం బుక్ చేసాము. అలాంటి టైంలో ఇలా ఎందుకు జరిగింది అనేది పూర్తిగా డీటెయిల్స్ తెలియదు.